హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఆంధ్ర ప్యారిస్ వంటలు. ఈరోజు దోశలకి ఎలా తయారు చేయాలి దోశలు నేను చూపిస్తాను రండి. ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటే, అంటే ఒక డబ్బా అనుకోండి, మీరు ఏదైనా ఒక గిన్నెతో, ఒక గ్లాస్తో, ఒక డబ్బాతో మినపప్పు తీసుకుంటే దానికి 2 గ్లాసుల వరకు బియ్యం వేసుకోవాలి. అందులో 1 స్పూన్ వరకు మెంతులు పడతాయి. మెంతులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. పులుపు ఎక్కినా కూడా ఏం కాదనమాట. వేసుకొని ఇవన్నీ శుభ్రంగా వాటర్ వేసుకొని కడుక్కొని 2 సార్లు కడిగి నీళ్ళు మునిగే వరకు, బియ్యం అంతా మునిగే వరకు నీళ్ళు పట్టుకొని ఒక పక్కన పెట్టుకొని 7-8 గంటల తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీలో మినపప్పు బియ్యం వేసుకొని వాటర్ కొంచెం యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా ఒక బౌల్లో వేసుకోవాలి, గ్రైండ్ చేసిన పిండిని. దోశలకు ఒక గ్లాసు లేదా ఒక బౌల్ తీసుకొని అందులో ఈ పిండి కొంచెం ఉప్పు, సాల్ట్, ఉప్పు వేసుకొని బాగా కలిపి దోశలు వేయడమేనండి. ఒక నైట్ అంతా నానపెట్టుకుంటే మంచిది. ఉదయం నానపెడితే బియ్యము సాయంత్రం మిక్సీ పట్టుకోవచ్చు. మళ్ళీ తెల్లవారేసరికి దోశలు వేసుకోవాలన్నమాట. పులుపు ఎక్కితే మంచిగా టేస్టీగా ఉంటాయి దోశలు. ఈ విధంగా దోశలు వేసుకొని దాని మీద ఆయిల్ యాడ్ చేసి దోశ తిరిగేసేయడమే. ఇంకా పైన చూపిస్తున్న విధంగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను చూడండి, లైట్గా. ఒక చిన్న ట్రిప్ చెప్తానండి. ఈ అట్ల పెనం మీద దోశలు వేసి మొదటిసారి దోశ వేస్తే రాదు. ఇలా మెత్తగా రావాలంటే ఈ విధంగా ముందుగా ఒక పెద్ద ఆనియన్ని సగానికి కట్ చేసి దోశ మీద ఒక చిటికుడు ఆయిల్ వేసి బాగా రుద్దాలి. అట్ల పెనం బాగా ఉల్లిపాయతో రుద్దాలి. అప్పుడు తర్వాత దోశలు వేసుకుంటే చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి, ఎక్కడ కట్ అవ్వకుండా ఉంటుంది. అంతేనండి, దోశలు రెడీ అయిపోయింది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి వీడియోల కోసం, మరెన్నో వీడియోల కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.